బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాల్లో సీక్రెట్ సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. సర్వేలో అనేకమైనటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ముగ్గురు మంత్రుల మీద ఇక సీఎం రేవంత్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ఇక సీక్రెట్ సర్వేలో అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ముగ్గురు మంత్రులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. సో ఆ ముగ్గురు మంత్రుల మీద సీఎం రేవంత్ త్వరలోనే యాక్షన్ తీసుకోబోతున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రుల మీద ఇసుకకు సంబంధించినటువంటి ఇసుక దందా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలా పలు అంశాల కింద అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. సీక్రెట్ సర్వేలో కీలక అంశాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ ముగ్గురు మంత్రుల్ని మరి మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందా, లేక సర్దుమనుగా ఏదైనా అంశం గురించి డిస్కషన్ చేసి మరి సర్దుకుపోయే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే అంశం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. రీసెంట్గా గాంధీ భవన్లో జరిగినటువంటి పిఎస్సి మీటింగ్లో కూడా కొంత మంత్రులకు, అటు ఎమ్మెల్యేలకు, పిఎస్సి సభ్యులకు కూడా ముఖ్యమంత్రి ఘాటైనటువంటి ఇక ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రినే తిడతా ఉంటే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి మీద మీరు కౌంటర్లు ఇవ్వరు అంటూ కూడా అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు, పిఎస్సి సంబంధించినటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక రేవంత్ సర్కార్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల పైన సీక్రెట్ సర్వే సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎవరెవరు ఎలాంటి పనితీరులో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు, ఎవరు ఏ రకమైనటువంటి దందాలకు పాల్పడుతున్నారు, సో ఏంటనేటువంటి అన్ని రకాల సర్వేలో అంశాల గురించి ఒక థర్డ్ పార్టీ సర్వే చేయించి సీఎం రేవంత్ పూర్తి స్థాయి రిపోర్టును అయితే తన దగ్గరకు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేటు, ఇతరితర నియోజకవర్గాల అక్రమ వ్యాపారాలపైన ఉక్కుపాదం మోపే ఆలోచనలు తెలుస్తుంది. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఎవరిని సహించబోమన్నట్టుగా సీఎం రేవంత్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్, నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ సీక్రెట్ సర్వే చేయించారు ఒక థర్డ్ పార్టీ ద్వారా? సర్వే కనుక చేయిస్తే నిజంగా ముగ్గురు మంత్రుల మీద సీఎం రేవంత్ సీరియస్గా ఉన్నాడా? అసలేంటి, ఏం జరుగుతుంది కాంగ్రెస్ హైకమాండ్లో? రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరుగుతున్న తర్వాత చర్యలను లెక్క చేయకుండా తప్పటడుగు వేసినటువంటి అమాత్యులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వారి అవినీతి అక్రమ వ్యవహారాల వెనుక ఉన్నదెవరు? అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రుల విషయంలో పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది? వారిపైన చర్యలు తీసుకుంటే అధికార పార్టీ రాష్ట్రంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే అధికార పార్టీలోని తీవ్ర చర్చ తీసినటువంటి ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి వ్యవహారం పైన ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు అయితే తిప్పుకోవడంలో అధికార పార్టీ ఏ మేరకు సఫలీకృతం అవుతుందన్నటువంటి ఇప్పుడు చూస్తున్నట్టయితే రాజకీయ వర్గంలో ఇదే ఒక పెద్ద చర్చగా మారుతోంది. అయితే సీఎం థర్డ్ పార్టీ సర్వేతో పాటు ఆ యొక్క పార్టీలో కొత్త చర్చ అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరు పైన ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక ఏదైతే సర్వే నిర్వహించినటువంటి ప్రభుత్వంలో ఈ సర్వేను ఆధారంగా చేసుకొని ఆ మంత్రులు ఎవరు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి కూడా కొంత అయితే తెలుస్తా ఉంది. 25 మంది ఈ యొక్క సర్వేలో అంటే రెడ్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ సీఎం నిర్వహించినటువంటి ఒక గోప్యమైనటువంటి సర్వేలో మరో 10 మంది కూడా ఆరెంజ్ జోన్ లో, అంటే వీళ్ళని ఒక జోన్ కేటగిరీలోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది శ్రీశైలం. ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధుల పైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక సర్వేను ఎమ్మెల్యేలతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు అవినీతి చేశారు. అలాగే పార్టీ క్రమశిక్షణ తప్పినట్టు కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవినీతి వ్యవహారాలపైన నిగ్గు తెచ్చే పనులు ఉంటే సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పైన అవినీతి ఆరోపణలు రావడం కొంత విస్మయానికి అయితే గురి చేస్తా ఉన్నది. అది అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ స్థాయిలో ఆరోపణలు రావాలని కొంత అధికార పార్టీ పెద్దలైతే జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా కొంత విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. అయితే ఎమ్మెల్యేల వ్యవహారాన్ని అటుంచితే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ముగ్గురు ఇలాంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు, అవినీతి ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కోవడం అయితే కొంత రాజకీయ వర్గాల్లో సంచలనం కూడా రేపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయా మంత్రుల పైన అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. అధిష్టానం ఆదేశాల కోసం సీఎం ఎదురు చూస్తా ఉన్నారు. వారిపైన
ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి కొంత ఉత్కంఠ అయితే ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ లో మంత్రులు సీఎం సర్వేలో అవినీతి పార్టీ క్రమశిక్షణ తప్పినట్టుగా కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముగ్గురు మంత్రులు ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో మరి వీళ్ళు ఈ క్రమంలో రాష్ట్రంలో కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి మార్చులు అంటే ఎవరైతే తమ పేరు బయటికి పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. వీరిలో ఒక ఇద్దరు పార్టీలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేకపోయినా మరొక మంత్రి మాత్రం సైలెంట్ గా ఉండడం పైన కొంత చర్చ అయితే జరుగుతాం. సో థర్డ్ పార్టీ సర్వేలో మిగతా ఎమ్మెల్యేలతో పాటు వీరు ఇసుక అక్రమ రవాణా రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపార సెటిల్మెంట్లకు పాల్పడడం ఆయా నియోజకవర్గాల్లో కొంత అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నటువంటి కొంత అపోహలు అయితే మూట కట్టుకుంటున్నారు. సో ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారంలో కూడా కొంత జోక్యం చేసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చికాకుగా కలిగించేలా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఏదైతే కూరుకుపోయినటువంటి తమ విధేయులైనటువంటి నేతలకు కూడా మద్దతిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. అయితే పార్టీ ఏదైతే అంశాలను అతుంచితే అవినీతి ఈ యొక్క అక్రమాలకు ప్రోత్సహించడం ఇలాంటి తదితర అంశాలే వారిని ఏకాడంలో పంపించినట్లయితే తెలుస్తా ఉంది. అధికార పార్టీ చర్చ జరుగుతా ఉంది ఇలాగే అని చెప్పి. సో ఇప్పటికే ఆయా మంత్రులు అవినీతి ఆరోపణల పైన ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలు పలు సందర్భాల్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో అదే సమయంలో ఆయా మంత్రులు సైతం ఆరోపణలు నిరూపించాలంటూ కూడా ప్రతిపక్ష నేతలకైతే గట్టి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది శ్రీశైలం. సో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి ఈ సర్వేలోనే వారి అవినీతి వ్యవహారం బయటపడడంతో ప్రతిపక్షాల ఆరోపణలకైతే కొంత అంటే కొంత ఆస్కారం ఇచ్చినట్లయింది. సో వాళ్ళు ముందే ఈ మంత్రుల పైన ఆరోపణలు చేశారు కాబట్టి వారికి మరింత బలం చేకూరినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా ఈ నెల 14 నుంచి 24 వరకు కూడా ఆస్ట్రేలియా, సింగపూర్, రావోస్ లో పర్యటించినటువంటి సీఎం రేవంత్ తాను తిరిగి వచ్చిన తర్వాత వివాదాస్పదమైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో ప్రత్యేక భేటీలు కూడా నిర్వహిస్తారనేటువంటి ప్రచారం జరుగుతా ఉంది. దీంతో ఈ గడువు సమయాన్ని సద్వినియోగం చేసుకొని అప్పటి వరకు చర్యల నుంచి తప్పించుకునేందుకు అప్పుడే తమ ఏదైతే స్థాయిలో అంటే వాళ్ళ యొక్క స్థానంలో కూడా విశ్వ ప్రయత్నం అయితే మొదలు పెట్టారు అని తెలుస్తోంది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. కాగా ఎమ్మెల్యేలతో భేటీ అయినా వారిని మందలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏమైతే భావిస్తున్నారని చెప్పేసి కొంత సమాచారం అయితే ఉంది. సో మరి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అధిష్టానానికి అప్పగించున్నట్టయితే తాను వినిపిస్తాం. సో మొత్తానికైతే సీఎం విదేశీ పర్యటన తర్వాతనే ఈ యొక్క వ్యవహారంలో కొంత ఏదో ఒక అడుగు అయితే పడేటువంటి అవకాశం ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్ గా సీఎం రేవంత్ సీక్రెట్ సర్వేలో అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కొంతమంది కొత్త ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు కావచ్చు, మంత్రుల నియోజకవర్గాలు జిల్లాలో కావచ్చు, కొంత అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా, ఇక ఇసుక దందా, రియల్ ఎస్టేట్ మాఫియాకు వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక మంత్రులకు సంబంధించి ఇప్పటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇక వరంగల్ కావచ్చు, ఈ ముగ్గురు మంత్రుల మీద మరి రేవంత్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు? మంత్రివర్గం నుంచి ఆ ముగ్గురు మంత్రుల్ని మరి అవుట్ చేసే బయటికి పంపించే ఆలోచన ఉందా? వాళ్ళని పంపించే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉందా, లేకపోతే కూర్చొని మాట్లాడుకొని ఒక రకంగా సర్దుమణిగే అవకాశం ఉన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు కూడా అనేక మార్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మంత్రుల మీద అనేక మార్లు కొంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ నేతలు కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, గతంలో ఇతరితర నేతలంతా కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ఇతరితర ట్యాక్స్ల పేరిట కూడా వాళ్ళను ఇక కామెంట్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మరి సీక్రెట్ సర్వేలో వచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్ చూస్తే మరి గతంలో ప్రతిపక్ష నేతలు చేసినటువంటి కామెంట్స్ కొంత బలాన్ని చేకూరుస్తున్నాయనేటువంటి ప్రచారం సైతము పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి మరి సీఎం విదేశీ పర్యటన తర్వాత 24న సీఎం విదేశీ పర్యటన తర్వాత ఏం పరిష్కారం చెప్పబోతున్నారు, మంత్రులతో ఏం డిస్కషన్ చేయబోతున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నటువంటి ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.